Welcome to Telugu Popular. One of the great talented mimicry artist is with us, none but Mr. Raju. He is here to introduce about himself and his talents and sacrifices he has done in his lifetime. నమస్కారం రాజు గారు. నమస్తే అండి. మీ గురించి ఇంట్రొడ్యూస్ చేసుకుంటారా? నా పేరు ఇమిటేషన్ రాజు. ముందుగా రాజుగా అందరికి పరిచయం అయిన తర్వాత ఇమిటేషన్ రాజుగా మారాను. నాకు మిమిక్రీ అంటే ప్రాణం. కొత్తగా చేయాలన్న ఆరాటం, పర్ఫెక్ట్గా చేయాలన్న ఆశ, ఇవి నన్ను ఇంతవరకు నడిపించాయి. నా ప్రయాణంలో ఎంతోమంది హెల్ప్ చేశారు. ఎన్నో కష్టాలు పడ్డాను అని చెప్పడం కన్నా అవి నా లైఫ్కి లెసన్స్ అనమాట. అలా ఎంతోమంది దగ్గర మంచి మంచి విషయాలు తెలుసుకొని అలా ఒక్కొక్క అడుగు వేస్తూ ప్రస్తుతానికి మన తెలుగు పాపులర్ క్యాంప్ ముందు దాకా వచ్చాను. ఇలా నా గమ్యం అలా సాగుతూ ఉందండి. ఓకే, మీరు బాల్యం నుంచే సిన్స్ చైల్డ్హుడ్ నుంచే మీరు ఈ మిమిక్రీ ప్రాక్టీస్ చేశారా, లేకపోతే హౌ యూ హ్యావ్ ప్రాక్టీస్డ్? మీకు ఎలా తెలిసింది దట్ మీరు మిమిక్రీ చేయగలరు? చిన్నప్పుడు నేను ఫంక్షన్స్లో, అలానే శ్రీరామనవమి ఇలాంటి ఫంక్షన్స్లో ఇంటి దగ్గర పందిర్ల కింద రకరకాల ఆర్ట్ ఫామ్స్ ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఒక భరతనాట్యం అని, అలానే మ్యాజిక్ షోస్ అని, మిమిక్రీ అని. అలా చేస్తున్నప్పుడు నేను చూస్తున్నప్పుడు నా దృష్టి మిమిక్రీ వైపు మరలింది. అప్పుడు నాకు మిమిక్రీ అంటే వాయిస్లు ఇలా చేంజ్ చేస్తారు అని తెలిసినప్పటి నుంచి నాకు వాయిస్లు రాకపోయినా నా చైల్డ్హుడ్ వాయిస్ ఎలా ఉంటుందని చాలా లేతగా ఉంటుంది, చిన్నపిల్లల వాయిస్. కానీ నాకు ఆ మాడ్యులేషన్తో నేను ప్రజెంట్ చేస్తూ ఉండేవాడిని ఇంటి దగ్గర మా రిలేటివ్స్తో, అలానే మా ఫ్రెండ్స్తో. అలా మాడ్యులేషన్ నేర్చుకుంటూ, అలానే స్కూల్లో మనందరూ తెలిసి చిన్నప్పుడు చిల్డ్రన్స్ డే, ఆగస్ట్ 15th అప్పుడు కల్చరల్ షోస్ పెడుతూ ఉంటారు. అప్పుడు ఇక్కడ ఎవరైనా డ్యాన్స్ చేస్తారని క్లాస్ రూమ్లోకి వచ్చి సార్ అడుగుతున్నప్పుడు కొంతమంది మేము డ్యాన్స్ చేస్తామని, అలానే కొంతమంది పాటలు పాడతామని అన్నప్పుడు నేను మిమిక్రీ చేస్తాను లేచాను. సరే ఎలా చేస్తావో చేయరా అనగానే నాకు వచ్చిన, నేను నేర్చుకున్న, నాకు అవగాహన ఉన్న ప్రజెంటేషన్ నేను అక్కడ చేస్తే బాగా చేసావు అని షోలో నన్ను అక్కడ నాకు షో ఇవ్వటం, స్కూల్లో ఆ షో చేసిన తర్వాత బాగుందంటాం. అలా మళ్ళీ ఈరోజు చిల్డ్రన్స్ డే అయిపోయింది, నెక్స్ట్ January 1st, నెక్స్ట్ August 15th చేసిన వాయిస్లు చేయకూడదు, చేసిన ఐటమ్స్ చేయకూడదని అలా ప్రిపేర్ అవుతూ నాకు స్కూల్లో 5th క్లాస్ నుండి మిమిక్రీ బీజం పడింది. ఓకే, కానీ యూజువల్గా పేరెంట్స్ ఎప్పుడు అనుకుంటారు లైక్ మై సన్ ఆర్ మై డాటర్ ఈ డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, ఏదో ఒకటి అలా అనుకుంటారు. కానీ నో వన్ విల్ థింక్ దట్ మై సన్ షుడ్ బికమ్ ఏ మిమిక్రీ ఆర్టిస్ట్. మీ ఇంట్లో నుంచి సపోర్ట్ ఎలా ఉండింది? మా ఇంట్లో మీరు అన్నట్టు మా అన్నగారికి నువ్వు కలెక్టర్ అవ్వాలరా, కలెక్టర్ అయ్యి నువ్వు మంచి హోదాలో ఉండాలా అని బాగా చదివించాడు. అలానే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలని రోజు పొద్దున్నే లేపి 5 o'clock నుండి చదివించటం, పేపర్ చదవాలా, ఇంగ్లీష్ డెవలప్ చేసుకోవాలా అని చదివిస్తూ ఓన్లీ నన్ను ఎడ్యుకేషన్ వైపే తీసుకువెళ్ళారు. ఎందుకంటే ఏ పేరెంట్స్కైనా, బ్రదర్స్కైనా, సిస్టర్స్కైనా బాగా చదువుకోవాలని ఉంటుంది మీరు అన్నట్టు. కాకపోతే నన్ను మిమిక్రీ ఎంకరేజ్ చేయట్లేదు, నాకు మిమిక్రీ బాగొచ్చు అని ఆలోచిస్తూ ఉండేవాడిని. మా అన్నేమో నాకు నువ్వు కలెక్టర్ అయ్యావనుకో, నీ కిందన్న ఆఫీసర్స్ అందరు నువ్వు మిమిక్రీ చేస్తుంటే వాళ్ళే టికెట్ కొనుక్కొని వస్తారా, ముందు నువ్వు కలెక్టర్ అయిన తర్వాత మిమిక్రీ చేద్దు అని చెప్తూ ఉండేవాడు. కానీ నాకు ఏదో అనిపించేది, కలెక్టర్ అయ్యటం ఏమిటి, మిమిక్రీ ఏమిటి అలా అనుకునేవాడిని. ఇలా కాదు, ఏదైనా సాధించాలంటే ఇంకా ఇది మహేష్ బాబు గారి డైలాగ్ ఉంటుంది, ఒక డైలాగు, సినిమాల ప్రభావం ఎలా ఉన్నా కానీ డైలాగుల ప్రభావం ఉంది అన్నట్టుగానే అప్పట్లో హీరోలు హైదరాబాదుకు పారిపోయారు, ఆర్టిస్టులు హైదరాబాదుకు పారిపోయారు, ఇలా గొప్పోళ్ళు అయ్యారు అని మా ఇంట్లో పడిపోయి ఎలా అయినా హైదరాబాద్కి వెళ్ళాలి, కష్టపడాలి, మిమిక్రీలో మంచి పేరు సంపాదించుకోవాలని. అప్పుడు నేను హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు చేయని ప్రయోగాలు లేవు ఇంటి దగ్గర. అంటే మా ఫ్రెండ్తో మాట్లాడుకొని అలా వెళ్దాం అనుకుంటున్నాను, నా మిమిక్రీ నువ్వు బాగుందంటావు కదా, ఇలా వెళ్దాం అనుకుంటున్నా, నాకు హెల్ప్ చేయాలి అంటే డబ్బులు నా వల్లగా, నువ్వు డబ్బులు ఇవ్వద్దు, ఏమివ్వద్దు, బట్ నేను కిరాణా షాప్కి వెళ్తూ ఉంటా, ఒక బాస్కెట్ పట్టుకొని వెళ్తూ ఉంటా, ఒక షర్ట్ తీసుకొని వస్తా నీ దగ్గర పెడతా, ఒక ప్యాంట్ తీసుకొని వస్తా నీ దగ్గర పెడతా. అలా 1 week ఒక 5-6 జతలు ఇంటికి వెళ్ళటం,
వాళ్ళ ఇంట్లో పెట్టడం అలా. ఆఖరికి వెళ్ళేటప్పుడు ఓ బ్యాగ్ తీసుకెళ్ళి పెట్టి పలానా రోజు వెళ్తున్నా అని చెప్పేసి, కానీ నాకు ఛార్జెస్కి, ట్రైన్ ఛార్జెస్కి హైదరాబాద్ వెళ్ళడానికి మనీ కావాలి. మనం అమ్మ నేను పారిపోతున్నా డబ్బులు ఇవ్వ అంటే ఎవరు కదా. కాబట్టి ఎలా అంటే మా అన్న అప్పుడే ఒక మంచి బ్రాండ్ ఫోన్ వాడుతున్నాడు. అప్పట్లోనే కొత్తగా ఇంట్రడ్యూస్ అయింది కలర్. ఇదివరకు మనకు బ్లాక్ అండ్ వైట్ ఉండేవి స్క్రీన్ మీద, కలర్ ఫోన్స్ వచ్చినాయి. అప్పుడే ఆర్యా 2 రిలీజ్ అయింది. రింగ్ టోన్ వస్తూ ఉందన్నమాట. ఆ రింగ్ టోన్ వింటా ఎలా అంటే ఆ రింగ్ టోన్ ఒకసారి అలా వినపడింది. ఇంకా దేవుడు నాకు చెప్పేసాడు అని ఇంకా ఆ ఫోన్ తీసుకోవటం. జస్ట్ ఒక 30 రూపాయలు ఉంటే హైదరాబాద్ కదా, ముందు స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి అని అక్కడ నుండి గుంటూరు నుండి పక్కన తెనాలి ఉంటే తెనాలికి పారిపోయి, తెనాల్లో మళ్ళీ అక్కడ హోటల్లో ఉంటే మళ్ళీ మన ఫుడ్ గడవా 30 రూపాయలు ఛార్జెస్కి అయిపోయినాయి. మరి నేను ఛార్జెస్కి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి, తినడానికి ఉండాలి. నేను ఏం చేశాను, హోటల్స్ తిరగటం మొదలుపెట్టాను. నాకేమైనా వర్క్ ఇవ్వండి, ఇలా నేను మిమిక్రీ చేస్తాను అంటే కొంతమంది లేదని పంపించారు. ఒకళ్ళు అయితే 2 ఉన్నారు. నిజంగా అది నా తప్పు, ఎందుకంటే వాళ్ళ పేర్లు మర్చిపోయాను, నేను గుర్తుపెట్టుకోవాల్సింది. ఆ 2 అన్నలో ఏది చేయి మిమిక్రీ చేయంటే అప్పుడు నాకు వచ్చినంత చేశాను. అయితే ముందు ఆ భోజనం చేయని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, నువ్వు ఏం చేయొద్దు, నువ్వు ఇక్కడే 2 రోజులు ఉండి తర్వాత ఇంటికి వెళ్ళాలంటే, మళ్ళీ వీళ్ళు ఇంటికి వెళ్ళిపోమంటున్నారు ఏంటి అని నా దగ్గర సెల్ ఫోన్ ఉంది కదా, ఆ సెల్ ఫోను ఆ తెనాల్లో ఒక మార్కెట్లో వెళ్ళి 1800కి అమ్మి, మళ్ళీ నాకు భోజనం పెట్టారు వీళ్ళు, నాకు ఉండటానికి 2 రోజులు ఇచ్చారని, మళ్ళీ వాళ్ళకి ఏదో ఇవ్వాలని ఇంక వాళ్ళకి ఫ్రూట్స్ కొనుక్కొని ఫ్రూట్స్ ఇచ్చి నన్ను బాగా చూసుకున్నారమ్మా అని అప్పుడు హైదరాబాద్కి వచ్చేసాను. వీళ్ళ డేర్ని బాగా మెచ్చుకోవాలి. అసలుకి మీకు అప్పుడు ఏజ్ ఎంత? ఐ మీన్ మీరు ఆ స్టెప్ తీసుకునేటప్పుడు మీకు ఎలాంటి హార్ట్లో టెన్షన్ కానీ, లైక్ వాట్ కుడ్ బి మై ఫ్యూచర్ అన్న టెన్షన్ కానీ ఏం లేదా? టెన్షన్ ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఎందుకంటే సొంతూరు కన్న తల్లి వంటిదే అంటారు. సొంతూరులో కన్న తల్లిని, డాడీని, ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసేటప్పుడు బాధ భయం ఉంటుంది. కానీ ఈ బాధ భయం కన్నా నా టార్గెట్ అనేది నాకు బలం ఇచ్చింది. ఆ బలం ఇచ్చిన తర్వాత ఆ ధైర్యంతో నేను వచ్చేసాను. దాని తర్వాత ఏమైద్ది అన్నది ఆలోచించలేదు. బై గాడ్ గ్రేస్ 1 by 1 నాకు అన్నీ కలిసి వచ్చినాయి, మంచి వాళ్ళు పరిచయం అయ్యారు. అదనమాట అండి. ఓకే, మీరు అన్నారు కదా ఫస్ట్ మిమిక్రీ చేసి చూపించాను ఒకళ్ళని, వాళ్ళ పేర్లు మర్చిపోయాను అని చెప్పారు కదా, అక్కడ ఏం పర్ఫామ్ చేసి చూపించారు? నాకు సుధాకర్ గారు వాయిస్ ఫస్ట్ నేను ఇమిటేట్ చేసింది. ఒక సినిమాలో సుధాకర్ గారు కొట్టు పిచ్చ కొట్టు చిరగొట్టురు, ఒరే డాడీ వీడు పిచ్చ కొడుతున్నాడు నీ ఎక్కబ్బా అయ్యి బాబాయ్ యా. వావ్, దట్స్ వాజ్ రియలీ ఆసమ్. మీరైతే డిటో టు డిటో సుధాకర్ లెక్కనే మాట్లాడారండి. సో ఈ పర్ఫార్మెన్స్కి వాళ్ళు అక్కడికే ఫ్లాట్ అయిపోయి ఉంటారు. ఇది కాకుండా లైక్ మీరు మరి రొటీన్ లైఫ్ ఎలా స్టార్ట్ చేశారు? అంటే ఎవరు మీకు తెలిసిన వాళ్ళు లేరు, కొత్త ఊరు, కొత్త జనాలు, అందరూ కొత్త వాళ్ళు. సో మీరు బేసిక్ రొటీన్ లైఫ్కి, మీ రొటీన్ సపోర్ట్ యాక్టివిటీస్కి వాట్ యూ హ్యావ్ డన్? ఫస్ట్ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ తెలిసిన వాళ్ళు అంటే దూరంగా, ఎక్కడంటే నేను ఇక్కడ నాంపల్లిలో దిగితే వనస్థలిపురం అటు సైడ్ తెలిసిన రిలేటివ్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. కాకపోతే వెళ్ళిన తర్వాత మళ్ళీ నన్ను ఇంటికి పంపిస్తారు. మళ్ళీ అందుకని ఏంటంటే మళ్ళీ ఇప్పుడే వస్తానని మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ వేరే చోటకి వచ్చాను. అప్పుడు పబ్లిక్ గార్డెన్స్ అంటే అడిగాను, ఇక్కడ ఫ్రీగా లోపలికి వెళ్ళొచ్చు అంటే, నో ప్రాబ్లం ఎవరైనా వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్తే 2 BFA కోర్స్ చేస్తున్న వాళ్ళు, ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేస్తున్న వాళ్ళు బొమ్మలు వేస్తూ కూర్చున్నారు. వాళ్ళు ఏదో సినిమాల గురించి మాట్లాడుతున్నారు. అన్న నేను మిమిక్రీ మీద ఇంట్రెస్ట్తో వచ్చానన్న, నేను సినిమా స్టోరీలు కూడా రాశానన్న అంటే, వాళ్ళు ఎవరైనా ఫస్ట్ నమ్మరు. కాస్త వెటకారంగా, అర్రే నిన్న పరిచయం అవ్వాల్సిందిరా, ఒక రైటర్ని చిరంజీవి గారికి పరిచయం చేసామరా బాబు, నిన్న కలవాల్సింది, ఏది చేస్తావు ఏం చేయి మిమిక్రీ అనగానే మళ్ళీ నాకు వచ్చినాయి అన్నీ రకరకాలుగా వినిపిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, ఓకే ఇక్కడ ఉస్మానియా క్యాంపస్ అని ఉంది, అక్కడ థియేటర్ ఆర్ట్స్ చేసే వాళ్ళు ఉంటారు, ఇప్పుడు వినాయక చవితి ఫంక్షన్స్ జరుగుతుంది, షోస్ జరుగుతున్నాయి, అక్కడికి నువ్వు వెళ్తే అక్కడేమైనా నువ్వు షో చేస్తే నీకేమైనా ఉపయోగపడవచ్చు అని, వాళ్ళు కూడా అదే హాస్టల్లో ఉంటారు అని నాకు వాళ్ళ అడ్రస్ ఇవ్వటం, నేను అక్కడికి వెళ్ళటం. వెళ్ళిన తర్వాత
కామెడీ ఏంటంటే నిజంగా దేవుడే వాళ్ళని పంపించాడేమో అని నేను నమ్ముతాను. వాళ్ళు ఆ మాట చెప్పి నన్ను అక్కడ పంపించిన తర్వాత నేను ఎంతోమందికి అక్కడ పరిచయం అయ్యాను. నా మిమిక్రీ చూసి ఒక ఆయన బాలకోటయ్య అని ఆయన ఇంటికి పైన ఆయన రూముకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి భోజనం పెట్టి నువ్వు మిమిక్రీ చేస్తావా చేయని స్టేజ్ షోస్ ఇచ్చి అందరికి పరిచయం చేసి అలా అలా నేను రన్ అవుతున్నాను ఎంతోమంది పరిచయం అయ్యి. కానీ ఎవరైతే నాకు పలానా చోటకు వెళ్ళు అని అడ్రస్ ఇచ్చారో వాళ్ళు నాకు 2 సంవత్సరాల తర్వాత కనపడ్డారు. నేను వెతుకుతున్న వాళ్ళు బయటికి వెళ్ళారు, వేరే రూమ్ షిఫ్ట్ అయ్యారు అని 2 సంవత్సరాల తర్వాత కనపడ్డారు. ఈ బాలకోటేశ్ బ్రదర్ ద్వారా వేరే వాళ్ళు పరిచయం అవటం, వారి ద్వారా రామంతపూర్లో ప్రగతి విద్యానికేతన్ ఒక స్కూల్ ఉంటుందండి. దానిలో మధుసూదన్ రావు గారని ప్రిన్సిపాల్ గారు నేను పడే కష్టం చూసి, రాజు నువ్వు ఇక్కడ ఉండడానికి కాదు, చొక్కాపు వెంకటరమణ గారని ఒక వ్యక్తి ఉంటారు, ఆయన చాలా ఈవెంట్స్ చేస్తాడు, ఆయన దగ్గరికి వెళ్తే నీకు ఏదో ఒక షో దొరుకుతుంది, అక్కడ అసిస్టెంట్గానే చేయొచ్చు, తర్వాత మిమిక్రీని ప్రజెంటేషన్ చేయి అని అక్కడ పంపించటం. చొక్కాపు వెంకటరమణ గారు నాకు పరిచయం అవటం, చొక్కాపు వెంకటరమణ గారికి అసిస్టెంట్గా వెళ్తూ మిమిక్రీ చేస్తూ అలా అలా చేస్తున్నప్పుడు రాజు నీ పేరు ఇప్పటి నుండి ఇమిటేషన్ రాజు. ఎందుకంటే నేను ఇమిటేషన్ డ్యాన్స్ చేసేవాడిని అండి, అక్కినే నాగేశ్వరరావు గారి లాగా అందరికిలాగా డ్యాన్స్ చేసేవాడిని, మిమిక్రీ చేసేవాడిని. అందుకని ఇమిటేషన్ రాజు అని పేరు పెట్టడం, అక్కడున్న వాళ్ళందరికీ పరిచయం చేయటం, అలా చైన్ లింక్ లాగా రాజు బాగా చేస్తున్నావు నీ నంబరి, అలా అలా అలా. సో మీరు పబ్లిక్ గార్డెన్స్లో ఫస్ట్ షో అక్కడే చేశారు. అక్కడ మీరు ఇమిటేషన్ చేశారా లేకపోతే వాయిస్ మిమిక్రీ చేశారా? ఇమిటేషన్ డ్యాన్స్ చేశాను, వాయిస్ మిమిక్రీ చేశాను. లైక్ అక్కడ ఏం మిమిక్రీ చేశారు? అక్కడ నాకు బాగా పేరు తెచ్చిన వాయిస్ జయప్రకాష్ రెడ్డి గారిదండి. జయప్రకాష్ రెడ్డి గారు అప్పట్లో సమరసింహారెడ్డిలో చెప్పిన డైలాగ్స్ ఆయన చెప్పాను. ఇప్పుడు రీసెంట్గా జయప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు సినిమా డైలాగ్స్ చెప్తే ఎలా ఉంటుంది, హీరోల డైలాగ్స్ చెప్తే ఎలా ఉంటుంది. మహేష్ బాబు గారు ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుందో వాడే పండుగాడు, ఎందుకు వచ్చామని కాదని బుల్లెట్ దిగిందా లేదా అన్న మహేష్ బాబు గారి డైలాగ్ జయప్రకాష్ రెడ్డి గారు హీరో డైలాగ్ విలన్ చెప్తే ఎలా ఉంటుంది. ఏమి రబ్బీ, ఎవడు కొడితే తిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుందో వాడే ఈ పండుగాడు. పండు అంతే ఎలా ఉండదు అబ్బి, పనస పండు లెక్కదు ఊరున్నా